నీ ఉన్నా నాకు గేట్ అయిటా గేట్ అన్నట్టు ఎంతమంది రావాలనుకుంటున్నారో మీకు పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంటికి పోవాలి. మీరు మా ఇంటికి వచ్చినారు కదా, ఇదే చెకింగ్ రాజు ఇంటికి పోయిగా చేయాలి. మీరు ధర్మంగా ఉంటే, మీకు యూనిఫామ్ కరెక్ట్ గా ఉంటే రండి. ఎంతమంది రావాలనుకుంటున్నారు? ఏమేమి సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ చెప్పండి. నాకు ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నారు? జస్ట్ నేను అడుగుతున్నాను అంతవరకే. నాకు క్లారిటీ కావాలి. మీకు ఏం కావాలా? ఏం కావాలనుకుంటున్నాము? పచ్చగామెలు అంతా ఏమన్నా ఉంటే తగ్గించేసి వస్తుంది. ఎందుకంటే మేము పూర్తిగా ఫైట్ చేయడానికి సిద్ధపడి ఉన్నాం కాబట్టి మీకు పచ్చ ఫీలింగ్లు ఏమన్నా ఉంటే పక్కన పెట్టేసుకోండి. మీకు మీ వాంటింగ్ ఏంది? మీరు ఏం చూడాలనుకుంటున్నారు ఇంట్లో? మీకు ప్రకాష్ రెడ్డి కావాలనుకుంటున్నారా? మారణాయుధాలు ఉండాలని చూడాలనుకుంటున్నారా? లేకుంటే ఏమన్నా మేము తీవ్రవాదులను తెచ్చి లోపల పెట్టినామనుకుంటున్నారా? మీరు ఏ పర్పస్తో లోపలికి రావాలంటున్నారు? ప్రొటెక్షన్ పేరుతో, అరెస్ట్ పేరుతో అస్తమానం పోలీసులు అంటే ఎగేసుకొని తోగుతూ ఇంటి మీద పడ్డమే మాకు కనిపిస్తున్న పవిత్రం ఇప్పుడు పోలీసులు చేస్తున్నది. కాబట్టి మీరు మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే హ్యాపీగా నేను పర్మిషన్ ఇస్తాను. మాకెవరితో శత్రుత్వం లేదు. మేము అందరితో బాగుంటాము. మేము మంచిగా మాట్లాడితే మేము న్యాయం పక్కన ఉన్నామంతే. ఇప్పుడు 300 కోట్లు వాళ్ళు స్వాధీనం చేస్తా ఉంటే దాన్ని అడ్డుకున్నారు అంతే. దానికోసం వీళ్ళంతా రచ్చ చేస్తున్నారు. మీరేం చూడాలనుకుంటున్నారు? మీరేం చూడాలనుకుంటున్నారు? ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారని ఇంకా ఏమైనా ఉందా చెప్పండి. ఫెయిర్ గా చెప్పండి. నేను ఫెయిర్ గా ఉంటాను. 100% ఉన్నాయని మామయ్య గారు చెప్పారు. నా దగ్గర రాళ్ళు ఉన్నాయి, కర్రలు ఉన్నాయని మామయ్య గారు చెప్పారు. తప్పుడు మాటలు మాట్లాడడం లేదు. ఉన్నాయి, తీసేశారు. ప్రకాష్ రెడ్డి గారు అంతా రాద్దన్నా. ఆయన వీరపడతలను చూపించిన ఆయన ఉన్నాడు. పోయి రమ్మను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు కదా ప్రకాష్ రెడ్డి. ఇల్లు కూడా చూడాలని. ఎవరు సిద్ధయ్యనా ఉదయనా ఎవరు ఉన్నాడు? సూపర్ అమ్మా, సూపర్. నువ్వు లోపల అట్లే